నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఓకే, నా వైపు చూడండి. లుక్ ఎట్ మీ. అందరూ కూడా నా వైపు చూడాలి. ఇప్పుడు నాతో ఈ మాట చెప్పండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మన చెప్పండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ గ్రూపులో మనం అందరం వెళ్ళిపోతాం. ఇదో గ్రూపు, వీళ్ళు క్రైస్తవులే కానీ ఇది ఒక గ్రూప్ మాట. ఇది ఒక తెగ. ఈ తెగ ఎక్కువ శాతం ఎక్కువ పర్సెంటేజ్ ఉండే తెగ. ఇది ఎక్కువ శాతము ఎక్కువ పర్సెంటేజ్ ఉండే తెగ. అంటే ప్రతి చర్చిలో ఎక్కువ కనబడే గ్రూప్ ఇది. ఏ గ్రూప్ ఇది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే ప్రతి సంఘంలో ఉండే క్రైస్తవులు వీళ్ళు. చెప్పండి. కేవలం హౌస్ ఆఫ్ ప్రేయర్, హౌస్ ఆఫ్ ప్రైస్, షాలేం రాజు, చట్రకు మెషక బతుకు వచ్చో లేకపోతే ఏదో కాదు కానీ ప్రతి సంఘంలో, అంటే సార్వత్రిక సంఘంలో ఎక్కువ శాతం కనబడే గుంపు ఇది. ఆత్మసిద్ధమే కానీ శరీరము. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడిగా మారినప్పుడు, సత్యాన్ని గుర్తెరిగినప్పుడు, రక్షకుడి లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మళ్ళా మన కొరకు రాబోతున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరిగి రక్షణ పొందాం. ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాం. రక్షణ పొందిన నాటి మొదలు ఈ రోజు వరకు కూడా మన ప్రయత్నము, మన కృషి, మన శ్రమ పరలోక రాజ్యము చేర్చబడాలని, మన కొరకు కాదు కానీ సాతాను కొరకు పొంచి ఉన్న ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలని మన ప్రయత్నము. ఆ ప్రయత్నములో భాగమే భక్తి. కాబట్టి ఇవన్నీ సత్యం మనకు తెలుసు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకున్న వారమే. ఎన్నోసార్లు ప్రార్థన చేయాలని తెలుసు, ఎన్నోసార్లు వాక్యం చదవాలని తెలుసు, ఎన్నోసార్లు మనం చేస్తుంది తప్పు అని తెలుసు, ఎన్నోసార్లు గుడి మానేయడం తప్పని తెలుసు, ఎన్నోసార్లు గుడికి సరైన సమయంలో రాలేకపోతున్నామన్న బాధ మనకి తెలుసు. అది తప్పు అని తెలుసు. క్రమం అనేదే క్రైస్తవ లక్షణము అని తెలుసు. కానీ చాలాసార్లు ఆ విషయంలో మనం పరిపూర్ణంగా దేవుడికి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఆ విషయంలో దేవుడికి ఎన్నోసార్లు మనము ఆయాసకరంగా, ఎన్నోసార్లు దేవుడికి ఇచ్చిన మాటకు మనము లోబడక చాలాసార్లు మనం జీవిస్తున్నాం. ప్రార్థన చేయాలని తెలిసినప్పటికీ చేయలేకపోతున్నాం. ఈ రోజు మనం ప్రార్థన చేసామా అని ఒక్కసారి రాత్రి పట్టుకునే ముందు ఆలోచించినట్లయితే ప్రార్థన చేయలేదు అని తెలుసు. మనం ఏదో కబుర్లు ఆడుకునో, లేకపోతే పని ఒత్తిడి ఏదో, లేకపోతే ఉద్యోగ ఒత్తిడో, లేకపోతే వ్యాపార ఒత్తిడో, అయ్యో ఇలాగే గడిచిపోయింది, ఈ రోజు ప్రార్థన చేయలేదు అని ఒకసారి బాధపడ, అయ్యో అనుకుని ఒకసారి లేకపోతే ఫీల్ అయ్యో మనం పడుకుంటాం. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడిలో ఉండే ఫీలింగ్. ఇది అంటే చెప్పండి, ప్రతి క్రైస్తవుడిలో ఉండే ఫీలింగ్. ఇప్పుడు 2013 గడిచిపోతుంది. ఈ నెల డిసెంబర్ లోకి వచ్చాం. మనం ఈ నెలాఖరులో మనం సాక్ష్యాలు చెప్పినప్పుడు అందరూ కూడా ఫీల్ అయ్యేది ఏంటి సార్? 2013 ఏదో చేద్దాం అనుకున్నానండి, ఏమేం చేయలేకపోయానండి, దేవుడికి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చలేకపోయానండి అని చాలా సాడ్ గా, అంటే విచారంగా సాక్ష్యాలు చెప్పుతూ ఎక్కడైనా 2014లో బలంగా ఉండాలని ఆశను కూడా మనం వ్యక్తపరుస్తూ మన సాక్ష్యాలు చెప్తుంటాం. ఇది క్రైస్తవుడిలో ఉండే లక్షణము. క్రైస్తవులో ఉండే అప్ అండ్ డౌన్స్, జిగ్జాగ్ అంటారు. జిగ్జాగ్ చూసారా? చీరలో జిగ్జాగ్ ఎలా ఉంటుంది అంటే ఎలాగ ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. క్రైస్తవ జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఒకసారి అప్పులో ఉంటాం, ఒకసారి డౌన్ లో ఉంటాం, మళ్ళీ ఒకసారి అప్పులో ఉంటాం, ఒకసారి డౌన్ లో ఉంటాం, ఒకసారి కెనడాలో ఊరంతులు పడతాం, ఒకసారి కామ్ అయిపోతాం, ఒకసారి చాలా పవర్ఫుల్ గా కనబడతాం, ఒకసారి పవర్లెస్ గా కనబడతాం, కొన్నిసార్లు బలవంతులుగా కనబడతాం, కొన్నిసార్లు బలహీనంగా కనబడతాం, కొన్నిసార్లు చాలా ధైర్యంగా కనబడతాం, కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోతుంటాం, కొన్నిసార్లు పౌరుషంగా నిలబడతాం, కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతుంటాం, కొన్నిసార్లు ప్రభువే అంటాం, కొన్నిసార్లు ఎవరైనా పర్వాలేదు అనుకుంటాం. ఇది క్రైస్తవ లక్షణాలు, క్రైస్తవ జీవితాల్లో కనబడుతున్నవి. ఆత్మసత్యమే కానీ
శరీరము బలహీనము. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా ఆత్మ పొందుకున్నది, ఆత్మ మనలో ఉండే చేసేది పని చేసా నువ్వు చేస్తున్న పని తప్పు చెప్తుంటుంది. నిన్ను ఎప్పటికప్పుడు సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు నిన్ను ప్రభు సన్నిధికి నడిపించడానికి ఇష్టపడుతుంటది ఆత్మ. ఎప్పటికప్పుడు నీవు కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని మరలా నీకు నేర్పించడానికి, నీవు కోల్పోయిన కన్నీటి ప్రార్థన మరలా నీకు నేర్పించడానికి, నీవు కోల్పోయిన ఆ భాషలను మరలా నీకు నేర్పించడానికి, నీవు కోల్పోయిన ఆ పరిశుద్ధతను మరలా నేర్పించడానికి ఆత్మ అనేది సహాయక గురువుగానో లేకపోతే మన నడిపించే ఒక మంచి పురుషుడిగానో లేకపోతే మంచి గురువుగానో మనకి ఆత్మ అనేది ఉంటుంది. అది వాక్యం చెప్తుంది, ఆదరించేది ఆదరణకర్త అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఆత్మ మనలో ఉండి మళ్ళీ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ఆయనకి ఇష్టడిగా జీవించడానికి మళ్ళీ ఎప్పటికప్పుడు చేయడానికి ఈ ఆత్మ ప్రయత్నం చేస్తుంటది. కానీ అదే సమయంలో ఈ ఆత్మకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేసేది అది కూడా మనలో ఉంది. ఏంటి అంటే ఈ శరీరము. ఆత్మ ఎప్పుడైతే ఏదైతే చెప్తాదో అది చేయకుండా ఆటంకపరిచేది శరీరం. ప్రార్థన చేయమని ఆత్మ చెప్తే శరీరం ఏమంటదంటే ఇప్పుడేం చేయగలవు, పడుకో అంటాది. ఆత్మ ఏం చెప్తే తెలుసా, వాక్యం చదవలేదు చెప్తే శరీరం ఏం చెప్తే తెలుసా, ఈ రోజంతా బిజీగా తిరిగా ఏ వాక్యం చదువుతలే, రేపు చదువుకుంది కానీ అంటాం. ఈ వాక్యం ఈ శరీరం ఏమంటుంది తెలుసా, ప్రతి వారం అంటున్నా కదా, ఒక వారం మానేస్తే ఏంటి అని ఈ యొక్క శరీరం చెప్తే ఆత్మ ఏమంటది, అలా మానేచ్చా, గుడి మానేస్తుంది, అది క్రైస్తవ లక్షణమా అని ఆత్మ చెప్తుంటాం. దానికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఈ పోరాటము క్రైస్తవులుగా మనకి చాలా సార్లు కనబడుతుంటది. కానీ చాలా సార్లు ఆత్మకు బదులు దేనికే లోపడుతుంటాం. ఆత్మను అణిచివేసి ఆత్మ మాటలు లెక్క చేయకుండా శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి శరీరంతో రాజీపడి శరీరంతో స్నేహించి మనం చాలా సార్లు ఆత్మ గొంతును నొక్కేస్తున్నాం. దానికి స్తోత్రం చెప్తామండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ సంఘర్షణ ప్రతి క్రైస్తవులకు కనబడుతుంది. నేను అంటాను, మిత్రుడు శత్రువు మన దగ్గరే ఉన్నారు. చెప్పండి, మిత్రుడు శత్రువు అంటే మనలోనే ఉన్నారు. మిత్రుడు ఎవరంటే ఎవరు? ఆత్మ. శత్రువు ఎవరంటే శరీరము. దానికి స్తోత్రం కలుగును కాక. బాగా పనిచండి. నిజమైన మిత్రుడు ఏం చేస్తాడంట? చెప్పండి, అవసరమైతే గాయపరుస్తాడు. శత్రువు ఏం చేస్తాడంట? ఎప్పుడు కూడా లెక్కలేనని మొద్దులు పెడతాడంట. ఈ శరీరం ఎప్పుడు కూడా మళ్ళీ ఒక రకమైన ఫీలింగ్ తీసుకొస్తుంది. నువ్వేంటి, నీకంటే ప్రార్థన చేయగలడు బాబోళ్ళు మంది నా చర్చిలో చూడు, నువ్వు ఇంకా పర్వాలేదు, 11 గంటల కన్నా అవుతావు, 11:30కు వచ్చేవాడు చూడు అంటది ఈ శరీరం. ఎప్పుడు ఈ శరీరం ఏమంటుంది తెలుసా, నువ్వు కనీసం 1 గంటన ప్రార్థన చేస్తావు, పక్కన చూసావా, అది ఎప్పుడైనా మోకరించడం చూసావా అని ఎప్పుడు కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఈ ఫీలింగ్ వచ్చిందో ఆటోమేటిక్ గా మనం ఏమనుకుంటా, నిజమే కదా, వాళ్ళకంటే నువ్వు కొంచెం పర్వాలేదు, వాళ్ళకంటే నేను కొంచెం పర్ఫెక్ట్ అనుకుని చేసేది కూడా. అంటే నేనంటాను, మేలు చేస్తున్నట్టుగా పొగుడుతున్నట్టుగా నువ్వు బాగా పర్వాలేదు అని చెప్తూ ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన నాశనానికి నడిపించేది ఈ శరీరం. దానికి స్తోత్రం చెప్తామండి గట్టిగా. అందుకే ఈ హృదయం లేకపోతే శరీరము చాలా మోసకరమైన వాక్యం చెప్తుంది. చాలా, ఎందుకంటే మన మోసం చేస్తున్నట్టుగా కనబడదు కానీ ప్రతి విషయంలో మన మోసం చేస్తూనే ఉంటది. నేను అంటాను, మోసపోతున్నానండి. ఏం మోసపోతున్నానండి? ఎక్కడ మోసం పరిచేది ఎవరు లేరండి నన్ను అనుకుంటావు. కానీ నేనంటాను, శరీరం ఎన్నోసార్లు మన మోసపరుస్తుందండి. ఎన్నోసార్లు శరీరం మోసం అనేది తెలియకుండానే ఈ మోసంలో పడి మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం చెప్తామండి. ఎలా మోసంలో పడుతున్నామంటే నీ జీవితమే నీకు చెప్తుంది. మోసంలో ఉన్నావో సత్యంలో ఉన్నావో ఆత్మ చెప్తున్న మాటను విన్నావు అనుకో, శరీర ఇచ్చను నెరవేర్చవు. దానికి స్తోత్రం చెప్తామండి. ఆత్మసారుగా నడిచేవారు ఆత్మ విషయం మీద మనస్కరిస్తారని, శరీరాంశాలు శరీర విషయం మీద మనస్కరిస్తారు వాక్యం చెప్తుంది. ఆత్మ పనిచేస్తున్నప్పుడు శరీరం పనిచేయదు, శరీరం పనిచేస్తున్నప్పుడు ఆత్మ పనిచేయదు. ఒకేసారి రెండింటికి న్యాయమో చెప్పండి. నీవు చేయలేవని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చేస్తే ప్రార్థన చేసి, లేకపోతే పడుకో. రెండింటిలో ఏదో ఒక పనే జరుగుతుంది. అంతేనా? రెండింటిలో చెప్పండి, ఏదో ఒక పనే జరుగుతుంది. ప్రార్థన చేయలేకపోనుకో, పడుకున్నావు అనుకో, శరీరానికి లోబడినట్టే. శరీర సుఖం కావాలంటే శరీరానికి లోబడాలి, కానీ ఆత్మ బలం పొందుకోవాలంటే శరీరాన్ని ప్రక్కకి నెట్టాలి. దానికి స్తోత్రం చెప్తామండి. కానీ ఈ రోజు ఎటువంటి సంఘర్షణ మన జీవితంలో ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధపరుస్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా బలహీనముగా ఉండదు. ఆత్మ ఎప్పుడు బలమైనదిగానే ఉంటుంది. కానీ శరీరమే చాలా సార్లు మన బలహీన పరిచేది. శరీరం ముందే మనం లోబడలేకపోతున్నాం. శరీరం ముందే మనము దానికి లోబడి సాతాను కోసం ఏర్పాటు చేయబడిన ఆ నరకానికి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నేనంటాను,
ఈ శరీర సంబంధమైనది ఏదైనా సరే శరీరంలోకి వస్తాయి. దానికి స్తోత్రం చెప్తామండి. కోపము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా శరీర లక్షణాలు. చెప్పండి. కామము, విగ్రహారాధన, అభిచారము ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే శరీర లక్షణాలు. చెప్పండి వస్తాయి. అంటే ఆత్మ చెబుతున్నప్పుడు ఈ బలహీనతల్లో ఏదో ఒక బలహీనత మళ్ళీ బంధిస్తూ, ఏదో ఒక బలహీనత మళ్ళీ కట్టిపాలిస్తూ సంపూర్ణంగా ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిని అనుభవించకుండా చేస్తున్న విషయాన్ని గమనించాలి. ఈ రోజు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంటే నేను అంటాను, మనం అందరూ కూడా ఆత్మ మనల్ని సిద్ధపరుస్తుంది. మనం అందరం కూడా ఆత్మలో సిద్ధమే. దేవుని కొరకు పని చేయాలని ఆలోచన ఉంది, దేవుని కొరకు నిలబడాలని ఆశ ఉంది, ప్రార్థన ఎక్కువగా చేయాలని ఉంది, ఉపవాసాలు ఎక్కువగా ఉండాలని ఉంది, ప్రభు స్థితిలో ఎత్తుకు ముందు కంటే బలముగా నిలబడాలి. ఆ శక్తితో ప్రార్థన జీవితం మళ్ళా నేను సంపాదించుకోవాలి, మళ్ళా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, మళ్ళా కన్నీటి ప్రార్థన చేయాలి. మొదటగా ఉన్న ఆసక్తి కంటే, మునుపటి ఆసక్తి కంటే మరింత ఆసక్తితో నేను ముందుకు సాగాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది క్రియారూపకం దాల్చట్లేదు. కారణం ఏంటంటే శరీర బలహీనత. అందరికీ ఒకటే బలహీనత ఉంటారంటే అందరికీ ఒకటే బలహీనత. ఇప్పుడు చెప్పారు కదా డానీ గురించి. డానీకి ఒక రకమైన శరీర బలహీనత. అదే బలహీనత అందరి పిల్లల్లో కనబడుతుంది అంటే అందరి పిల్లల్లో కనబడదు, చాలా రేర్ అంట. అది చాలా తక్కువ మందికి, చాలా లక్షకో మరి ఎంతమందికో ఒకరికి వస్తుందంట అటువంటి ఆ సమస్య. దానికి స్తోత్రం కలిగింది కాక. ఓకే, అది ఫిజికల్ శారీరకమైన బలహీనత ప్రక్కన పెడతాం. కానీ ఇంకా ప్రతి ఒక్కరిలో కామన్ గా ఉండే బలహీనతలు ఉంటాయి. నేను అంటాను ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతుడు అనుకుంటాం, కానీ నేను అంటాను ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతుడు కాదండి. ప్రతి ఒక్కడు కూడా జబ్బున్నవాడే. దానికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లేనంట వాక్యం చెప్తుంది. ఏంటంట? నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లే. ఏ పుండ్లండి? ఎంత తెల్లగా రోజుకి పేరెంట్లోని రోజు డబ్బు రాసుకుంటూ ఎంత మృదువుగా నా చర్మాన్ని నేను కాపాడుకుంటే అంటారేంటి అనుకుంటున్నారేమో. ఈ శరీరానికి పుండ్లు లేవు, కానీ ఈ శరీరం జీన్ ప్యాంట్ లో, ఈ శరీరం టీ షర్ట్ లో చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుని శరీరం బాగా కనబడుతున్నావు, చాలా పుష్టిగా తెల్లగా ఆరోగ్యంగా కనబడుతున్నావు. కానీ నేనంటాను కనబడన రోగాలు, కనబడన జబ్బులు, కనబడన బలహీనతలు ఈ రోజు ప్రతి ఒక్కరిలో జ్ఞాపకం చేసుకోలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత ఏం చేస్తుంది? పట్టి బంధిస్తుంది, ఆత్మీయ జీవితానికి ఆటంకంగా నిలుస్తుంది. ఆత్మీయంగా నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం ఆత్మీయంగా ఎదగాలని తాపత్రయాన్ని అది అణిచి వేస్తుంది. దానికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ సిద్ధమే కానీ శరీరం అంట చెప్పండి బలహీనము. ఏదో ఒకటి మళ్ళీ బలహీనపరుస్తుంది, ఏదో ఒకటి మళ్ళీ వెనక్కి లాగుతూనే ఉంది, ఏదో ఒకటి మళ్ళీ 2 అడుగులు ముందుకు వస్తుంటే 4 అడుగులు వెనక్కి. చెప్పండి, 4 వారాలు మానకుండా వచ్చావంటే 2 వారాలు సెలవు తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఏదో రకంగా మనం చేద్దాం అనుకుంటే ఈ శరీర బలహీనత మనకి వెనక్కి చెప్పండి లాగుతూనే ఉంది. దానికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నేను అంటాను భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఎవరా? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఒక బాల్ ఇలా వేసాం అనుకోండి, ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఆ బాల్ కింద పడుతుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? చదువుకున్నవాడు, జ్ఞానవంతుడు, సైన్స్ నమ్మేవాడు ఎవడన్నా చెప్పవలసింది ఏంటంటే భూమికి ఉన్న ఆకర్షణ చెప్పండి శక్తి. ఓకే, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది నిజమే. కానీ నేను అంటాను కొన్ని వేల కిలోమీటర్లు దాటి పైకి వెళ్ళిపోతే భూమి ఆకర్షణ శక్తి చెప్పండి అక్కడ ఇక ఉండదు. దానికి స్తోత్రం కలిగింది కాక. ఆ భూమికి ఆకర్షణ శక్తికి మించి పైకి వెళ్ళిపోయావు అనుకోండి, ఇక భూమికి ఎంత లాగినా కిందకి రావు, అక్కడే తిరుగుతావు. ఎంత లాగాలని భూమి ప్రయత్నించినా దీని ఎంత గొప్ప ఆకర్షణ శక్తి ఉన్నా అది నేను కిందకి లాగదు. కారణం ఏంటి సార్? భూమికి ఆకర్షణ శక్తి కంటే పైగా నువ్వు వెళ్ళిపోయావు. కాబట్టి ఈ రోజు నేను అంటాను శరీరాన్ని అధిగమించాలి అంటే దానికి ఉన్న ఆకర్షణ శక్తి కంటే నీ ఆత్మీయ స్థితి పైకి వెళ్ళిపోతే ఈ శరీరం ఎట్టి పరిస్థితులను బంధించలేరు. ఈరోజు మనము ఆత్మీయ స్థితిలో అంతంత మాత్రాన ఉంటున్నాం కాబట్టి, ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నాం కాబట్టి ఈ శరీరము ఆకర్షించి పైకి ఎదుగుతుంటే కింద లాగుతుంది, పైకి ఎక్కుతుంటే కిందకి లాగుతుంది, పైకి వెళ్దాం అనుకుంటే కిందకి లాగుతుంది. కానీ ఇది కిందకి లాగకూడదు అంటే నువ్వేం చేయాలి? దీనికి ఆకర్షణ శక్తికి మించి కంటే నువ్వు పైకి చెప్పండి ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతే నేను అంటాను ఎటువంటి శరీరం ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ దాన్ని జయించగలగాడు. అందుకే పౌలు అంటున్నాడు, నా శరీరం నన్ను నేను దినదినము నలగగొట్టుకుంటున్నాను, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను చెప్పండి వేడిపింపగల వాడవుడు.
కాబట్టి ఈ శరీరము ఈ రోజు ప్రతిబంధకంగా, ఈ రోజు ఈ శరీరము మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా, ఈ రోజు ఈ శరీరము మన దేవుడి సన్నిధికి నుండి దూరం చేసేస్తుంది. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక జీవితంలో మనం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఏదో రకంగా మనం బంధించబడి దేవుడికి దూరం అయిపోతున్నాం. ఆత్మసిద్ధమే కానీ, చెప్పండి గడిగా, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన ఒక వ్యక్తిని, ప్రాముఖ్యమైన వ్యక్తిని మేము ముందు చూపించాలని ప్రభు చిత్రపతి కొద్దిసేపు చెప్పి మిగిలిన వాక్యాన్ని వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. యోహాను శుభవార్త 5వ అధ్యాయం. యోహాను శుభవార్త 5వ అధ్యాయం తీసారా? యోహాను శుభవార్త 5వ అధ్యాయం 84వ పేజీ, 84వ పేజీ. యోహాను శుభవార్త 5వ అధ్యాయం నేను చదువుతున్న 2వ వచనం నుండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడనను బాగుపడు. కనుక ఆ మంటపములు రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడం చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడ కోరుచున్నావా అని వారు అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో నుండికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలోనే మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకుని నడిచాను. దానికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరికీ పరిచయమైన వాక్య భాగమే. ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట చదివారు చెప్పండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నప్పుడు అసలు ఇప్పుడు చూడలేదు కొత్త క్యారెక్టర్ లా ఉందండి బైబిల్ అంటారా? కొత్త క్యారెక్టర్ కాదు, పాత క్యారెక్టరే. మనమే వాడి కొత్త క్యారెక్టర్. చదవక మనకు కొత్త క్యారెక్టర్ కనబడుతుంది, చదివితే అని పాత క్యారెక్టర్లే. దేవునికి స్తోత్రం చెప్తాడు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఇది ఎన్నోసార్లు మనం చదవము, ఎన్నోసార్లు నేను కూడా వాక్య భాగంలో చెప్పాను. కానీ ఇదే వాక్య భాగంలో వచ్చి నేను చెప్తాను, ఈరోజు దేవుడు కొత్తగా మాట్లాడబోతున్నాడు. కొన్ని అంశాలను మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. బాగా బెతస్దా అనే ఒక కోనేరు కనబడుతుంది. చెప్పండి, బెతస్దా అనే కోనేరు కనబడుతుంది. దానికి 5 మంటపాలు అంటే 5 ద్వారాలు ఉన్నాయి. చెప్పండి, బెతస్దా అనే కోనేరు దగ్గర ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 5 ద్వారాలు ఉన్నాయి. ఈ బెతస్దా కోనేరు దగ్గర గుడ్డివారు, మోచ చేతి కలిగిన వారు, భిక్షగాలు, మొత్తం చాలా అన్ని రకాల జబ్బులు. ఒక విధంగా చెప్పాలంటే దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్. అది ఏమంటారంటే పెద్ద హాస్పిటల్. ఏం చెప్పండి? పెద్ద హాస్పిటలే. అంటే ఎక్కడ జబ్బు ఉన్నాడు అక్కడే ఉన్నాడు. పెద్ద హాస్పిటల్ చూడండి, ఏ కేటగిరీ కేటగిరీ, డెర్మటాలజీ, గైనకాలజీ, ఎన్ని జాలజీలో ఉంటాయో అన్ని జాలజీలు ఉంటాయి అక్కడే. కాలిపేరు జియాలజీ, తుర్మన జియాలజీ, ముక్కు కాలిపేరు జియాలజీ, ఎన్ని జియాలజీలు ఉంటాయో. కాబట్టి ఎక్కడ కూడా రకరకాల వ్యాధి కలగాలు, రకరకాల జబ్బులు కలిగిన వారు ఉన్నారు. ఏంటంటే అక్కడ అంతమంది జబ్బులు ఉన్న వాళ్ళకి ఉండడానికి కారణం ఏంటని అడిగితే ఆ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా ప్రత్యేకత? ఆ కోనేరుకి అంట అప్పుడప్పుడు ఎప్పుడొస్తుందో తెలియదు, పుత్రులతో తెలియదు, అజంతో తెలియదు, ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ ఆ కోనేరుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక దేవదూత వచ్చి ఆ కోనేరులో నీటిని కలుపుతుందట. ఆ కలిపిన వెంటనే మొట్టమొదటిగా ఎవడైతే ఆ కోనేటికి దిగుతాడో అది ఎటువంటి రోగమైన, చివరికి ఇప్పుడు దినాలు ఏడ్స్ అనుకోండి, అది ఎటువంటి రోగమైనప్పటికీ ఇట్టే వాడు బాగుపడతాడు. అటువంటి కోనేరు దానికి. ఇది గొప్ప పేరుగాంచిన కోనేరు. అందుకే దేశ విదేశాల నుంచి పురోబట్టు డబ్బులు లేకపోయినా టికెట్లు కొనుక్కుని కష్టపడి మొత్తం మీద ఆడో ఈడో పదివాలి అక్కడ తీసిపడి పరరాబాబు అని మొత్తం మీద ఈ రకంగా నల్లకపోయినా చూడలేకపోయినా ఏమి చేయలేకపోయినా ఎక్కడి నుంచో వచ్చి ఆ కోనేరు ఎదురు పడిపోయారు. మామూలు కోనేరే, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉండడం వల్ల ఇక నేను అంటాను పెద్ద సిటీ కింద మారిపోయింది.
ఓ కిరాణా కొట్లు, ఓ పెద్ద పెద్ద షాపులు, అమ్మో పెద్ద గందరగోళం, పెద్ద హోరాగంగా మారిపోయింది. అక్కడ పెద్ద జబ్బులు అందరూ అక్కడే ఉన్నారండి. అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నా అక్కడ చేయవలసింది ఏంటంటే, ఆ దేవదూత ఎప్పుడైతే ఆ నీటిని కదుపుతాడో, ఆ నీటిని కదుపునప్పుడు ఎవడైతే చూసి ఎవడైతే గబుక్కుని అందులోకి దూకాడో వాడికి కంతే. అది ఎటువంటి బాధగాడన్నా సరే వింటే బాగుపడతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారు. గుడ్డోళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, నడ్డోళ్ళు ఉన్నారు, మోగోళ్ళు ఉన్నారు, ఈ రకంగా అందరూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చేటప్పటికి అక్కడ ఒకడు కనబడ్డాడు. ఆడేంటంట 38 సంవత్సరాల నుండి ఆ స్థితిలో ఉన్నాడు. బాగా గమనించండి ఇక్కడ విషయాన్ని. 38 సంవత్సరాలు వాడు జబ్బు వయసు కాదు. బాగా గమనించండి, 38 సంవత్సరాలు ఆడు జబ్బు వయసు కాదు. 38 సంవత్సరాలు దేని వయసు తెలుసా? ఆడ అక్కడ ఉన్న వెయిటింగ్ వయసు. 38 సంవత్సరాలు చెప్పండి, ఆడు వెయిట్ చేస్తున్న వయసు అది, జబ్బు వయసు కాదు. 38 సంవత్సరాల నుంచి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అన్నా మాకేం చెప్తుంది? 38 సంవత్సరాల నుంచి 38 అంటే ఈయన 38 సంవత్సరాల క్రితం ఎవడో తీసుకొచ్చి అక్కడ పరచేయమాట. మొత్తం మీద ఎవడు సాయంతోనో, ఎవడో ఈ రూపాయలు కూడా లేకపోతే చుట్టమో ఎవరో మొత్తం మీద బతి మారితే ఆ తీసుకొచ్చి పారసాడు. ఎప్పుడు? 38 సంవత్సరాల క్రితం. అంటే ఈ 38 సంవత్సరాల నుంచి ఆడు అక్కడే ఉండిపోయాడు. బాగా గమనించండి, 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉండిపోయాడు. ఈ 38 సంవత్సరాల నుంచి కూడా ఎన్నోసార్లు దేవదూత వచ్చింది, ఆ కోనేటిని కదుపుతుంది, దూకేస్తున్నాడు, ఆ యొక్క హీలింగ్ స్వస్థత పొందుతున్నారు, భలే 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 పోతున్నారు. పాపం 38 సంవత్సరాల నుంచి ఇది చూడటమే సరిపోయింది. చెప్పండి, 38 సంవత్సరాల నుంచి ఇటుకుని అనుభవం తెలుసా? దేవదూత రావడం తెలుసు, ఆ కోనేటి ఎలా కదుపుతారో తెలుసు, ప్రజలు ఎలా దుగుతున్నారో తెలుసు, ఎలా స్వస్థత పొందుతున్నారో తెలుసు, ఎలా సంతోషంగా చప్పట్లు కొట్టుకుని ఇంటికి పోతున్నారో కూడా తెలుసు. ఈ 38 సంవత్సరాల నుంచి పాపం ఇది చూస్తూనే ఉన్నాడు. చెప్పండి, ఈ 38 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు దేవదూత వచ్చింది, ఎన్నోసార్లు కోడేరు కదిలింది, ఎన్నోసార్లు ఎంతో మంది స్వస్థపరచబడ్డారు. అందరూ పోయి వాళ్ళు పోతుంటే వచ్చి వాళ్ళు వద్దనే ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్న పరిణామం. 38 సంవత్సరాల నుంచి వెయిటింగ్ అంటే అది మాటలు కాదండి, అది మాటలు కాదండి, అది ఓపిక పెంచుకోవాలి. దిగిలా మనకి ఎవడో ఎప్పుడో కోనేరు కదులుతుంటే ఎవడో దూకేస్తాడు మనకంటే ముందు, ఇంకెందుకులా అనుకోలేదు. ఎప్పటికైనా నాకు అవకాశం రాకపోతా, ఎప్పటికైనా నేను అన్నింటిలోకి నేను దూకకపోతానా, ఎప్పటికైనా నాకు స్వస్థత చెప్పండి రాకపోతాదా అని ఆశ పెంచుకోవాలి. ఈనాడు పద్నాలుగు గుడికి ఏదైనా జరిగింది అనుకోండి, నన్ను కంటిన్యూ అవుతారు. ఏం జరగలేదు అనుకోండి, ఏం చేశాడు నాకు, ఏం చేశాడు అప్పుడు పోతారు ఆయనకి. ఇది రోజు ఈ వారం వస్తే 2 వారం జరిగిపోవాలి, అంతే కదా. ఈ వారం వస్తే 2 వారం నేను చెప్తాను, అటువంటి వాళ్ళు స్థిరంగా నిలబడలేరండి. నేను అంటాను, రక్షణ జబ్బు కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో, లేకపోతే పెళ్లి కోసమో, లేదా అప్పుల కోసమో, వాటి కోసం పొందకండి. రక్షణ నరకాన్ని తప్పించుకోవడానికి, నీ ఆత్మ రక్షణ కోసం పొందండి. అంతేగాని ఏదో వస్తుందని పొందకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఇక్కడ 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడంటే ఆడు ఓపిక మెచ్చుకోవాలి, అంతేనా? ఆడు ఓపిక మెచ్చుకోవాలి. పాపం లోపల ఎంత కుమిలిపోతున్నాడో. ఎందుకంటే వాడు వచ్చినాడు సంవత్సరం పోయిపోతున్నాడు. వాడు ఏ రోజు వచ్చాడో ఆ రోజు వచ్చినాడు ఎప్పుడో పోయాడు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాత్రం వీడు అక్కడే ఉండిపోయాడు. బాగా గమనించండి. ఇంకో విషయం చెప్పాలి, స్వస్థతకి చాలా దగ్గరగానే ఉన్నాడు. 38 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు వీడు చెప్పండి? స్వస్థతకి దగ్గరగానే ఉన్నాడు, దూరంగా కూడా లేడు. చెప్పండి గడిగా, స్వస్థతకి అదవుతుందా మాట? అదవుతుందా? స్వస్థతకి చాలా దగ్గరగా ఉన్నాడు, కానీ వీడికి ఏం లేదు. చెప్పండి గడిగా, స్వస్థతకి దగ్గరగానే ఉన్నాడు కానీ వీడికి లేదు, స్వస్థత లేదు. దానికి స్తోత్రం కలిగిన కాక. కళ్ళ మంది వచ్చి స్వస్థత పొందేసిపోతున్నారు తప్ప వీడికి మాత్రం స్వస్థత లేదు. కళ్ళ మంది వచ్చి వాళ్ళ జబ్బులు వెళ్ళిపోతున్నారు తప్ప వీడికి మాత్రం స్వస్థత లేదు. 38 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాడు. ఎవడు తప్పది? చెప్పండి, వీడు తప్ప? చెప్పండి, వీడు తప్ప? తీసుకొచ్చినాడు తప్ప? ఎవరు తప్పు చెప్పాలి కరెక్ట్గా? వీడి తప్ప, తీసుకొచ్చినాడు తప్ప, లేకపోతే దేవదూత తప్ప, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు తప్ప? చెప్పండి, ఎవరు తప్పు?
ఇంకా ఇంకా ఎవరు తప్పు తెలుసా? ఎవరు తప్పు కాదు, ఆడుకున్న బలహీనత వాడు తప్పు. దానికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ఎవడు తప్పు తెలుసా? వాడి శరీరమే. ఎవడు ఆటంకం కాదు, ఎవడు ఆ శరీరమే వాడికి చెప్పండి ఆటంకం కాదు. పోనీ తీసుకురాని వాళ్ళు తప్పంటే పాపం 38 సంవత్సరాలుగా తీసుకొచ్చి పారేశారు. ఆయన ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తాడు ఇంటికి, ఎప్పుడు వస్తాడు ఇంటికి, ఎప్పుడు బాగుపడిపోతాడా అని ఆడేది చెప్తారు. 38 సంవత్సరాల నుంచి ఇదే బాగోతం కలుగుతుంది తప్ప ఆడ అక్కడే ఉన్నాడు. తీసుకొచ్చుడు తప్పలేదు, బాగానే ఇచ్చేసారు. దేవదూత ఆవిడ తప్పలేదు, ఎప్పుడో వస్తుంది, ఆ కోనేరు కదులుతుంది, ఆవిడ తప్పలేదు. మరి మిగతా వాళ్ళు తప్పలేదు. ఎవరు తప్పు తెలుసా? ఈ రోజు 38 సంవత్సరాలు స్వస్థత ముందే ఉండి స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటా? అతడుకున్న బలహీనత. చెప్పండి చెప్పండి, గట్టిగా గట్టి చెప్పాలి. అతనుకున్న బలహీనతే కారణం. అతనుకున్న బలహీనతే కారణం. కళ్ళ ముందు ఉన్న వాళ్ళు స్వస్థపరచబడిపోతున్నారు, కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, కళ్ళ ముందు ఉన్న వాళ్ళు బాగుపడిపోతున్నారు. నిన్న కాక మొన్న వచ్చినాడు, అబ్బో బాగానే ఉంది, నిన్న కాక మొన్న వచ్చినాడు ఆత్మీయంగా చక్కగా ఎత్తున్నాడు, నిన్న కాక మొన్న వచ్చినాడు స్వస్థత పొందుతున్నాడు, నిన్న కాక మొన్న వచ్చినాడు వృద్ధి చెందుతున్నాడు. కానీ 38 సంవత్సరాల నుంచి అదే సంఘంలో ఉంటూ, 38 సంవత్సరాల నుంచి అదే కుష్ఠరోగి మధ్యలో ఉంటూ, 38 సంవత్సరాల నుంచి అదే కోనేరు ముందు ఉంటూ, 38 సంవత్సరాల నుంచి అదే స్వస్థత చూస్తూ కూడా స్వస్థత పొందలేని వాడు. దేవునికి స్తోత్రం కలిగి చెప్తామండి హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే స్వస్థత ముందే ఉండి చెప్పండి స్వస్థత పొందలేకపోయాడు. చెప్పండి గట్టిగా, స్వస్థత ముందే అంటే స్వస్థత అందుబాటులో ఉండి కూడా స్వస్థత పొందలేకపోయాడు. నేనంటాను ఈరోజు అన్నిటికీ అందుబాటులోనే దేవుడు ఉంచాడు, ఆశీర్వాదం అందుబాటులోనే ఉంచాడు, స్వస్థత అందుబాటులోనే ఉంచాడు, అభివృద్ధి అందుబాటులోనే ఉంచాడు. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే 38 సంవత్సరాల నుంచి స్వస్థత ముందే నిలబడ్డారు తప్ప స్వస్థత లేదు. 38 సంవత్సరాల నుంచి గుళ్ళో ఉన్నారు తప్ప వృద్ధి లేదు. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉన్నారు తప్ప కోనేటిలో అనుభవం లేదు. కళ్ళ ముందే ఉండి రిసీవ్ చెప్పండి చేసుకోలేకపోతారు. కళ్ళ ముందే ఉండి చూస్తున్నారు తప్ప చూసి ఎన్నాళ్ళైనా చప్పలు కొడతారు అంటారు తప్ప వీటి మాత్రం జీవితంలో. ఈరోజు చాలా మంది అదే పరిస్థితులు ఉన్నారండి. ఈరోజు చాలా మంది అదే పరిస్థితులు ఉన్నారు. స్వస్థతకి దగ్గరగా ఉండి కూడా స్వస్థతను పొందుకోలేకపోతున్నారు. కోనేరు దగ్గరగానే ఉన్నారు కానీ కోనేరు యొక్క గొప్ప శక్తిని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. అన్నిటికీ దూరం అయిపోయి అన్నిటికీ చాలా మంది కళ్ళ ముందే వచ్చి ఎంతో మంది ఆశీర్వదించబడుతుంటే, కళ్ళ ముందే ఎన్నో జీవితాలు బాగుపడుతూ ఉంటే, కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు కట్టబడుతుంటే, కళ్ళ ముందే ఎన్నో జబ్బులు బాగుపడుతుంటే, కళ్ళ ముందే ఎన్నో రకాల దేవుడు అద్భుతాలు జరుగుతూ ఉంటే కళ్ళ ముందు ఉండి చోటే తరివై అయిపోయింది తప్ప అది అనుభవించే స్థితిలో ఇతను చెప్పండి. కారణం ఏంటి సార్? కారణం ఏంటి సార్? అతడుకున్న బలహీనత. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏంటి అతనికి? చెప్పండి గట్టిగా, అతడుకున్న బలహీనత. నేను అంటాను ఈరోజు ఆ బెతెస్దా కోనేరు ముందు నుంచున్నవాడు ఎవడో కాదు, మనమే. ఎవరు చెప్పండి? చెప్పండి గట్టిగా, ఎవరు? మనమే. గట్టి నేనే. మనమంటే అబ్బాయి అందరూ కూడిపోతా అనుకోకండి, నేనే అని చెప్పండి. నేనా? ఎవరు వాళ్ళు చెప్పండి. నేనే. బెతెస్దా కోనేరు ముందు ఉన్నవాడు ఎవడు? బెతెస్దా కోనేరు ముందు ఉంటే స్వస్థత పొందడం ఎవడు? బెతెస్దా కోనేరు ముందు ఉంటే కూడా ఆశీర్వాదం పొందడం ఎవడెవడు? ఆశీర్వాదం దూరంగా ఉందా? చెప్పండి. ఆశీర్వాదం దూరంగా ఉందా? పక్కనే ఉంది. ఎక్కడ ఉంది? ఒక అడుగు దూరంలో కూడా లేదు. కానీ పొందలేకపోతుంది. కారణం కాళ్ళు పని చేయట్లేదు. కారణం చెప్పండి, కాళ్ళు పని చేయట్లేదు. ఈరోజు ఆ స్వస్థత దగ్గరగా ఉన్నారు తప్ప లేకపోతున్నారు. దేవుడు ఇస్తున్నాడు, ఇదిగో బాబు ఇది ఆశీర్వాదం అని నీ ఇక్కడ దగ్గరలో పెట్టాడు కానీ అది పొందలేకపోతున్నారు. నువ్వు ఇలాగుంటే ఎలా చేస్తానని దేవుడు చెప్తున్నాడు కానీ అలా ఉండలేకపోతున్నారు. నేను ఇలాగ ఉండడానికి కదా, ఎలా ఉండడానికే పిలిచాడంటే ఇంకా ఎలాగా ఉన్నారు. కారణం బలహీనత. చెప్పండి. ఈరోజు మన కుటుంబాలు బాగుపడకపోవడానికి ఇంకా ఆ యొక్క పెద్ద కోనేటి గొట్టి మీదే ఇంకా ముడిపడడానికి కారణం ఏంటి తెలుసా? మనలో ఉన్న బలహీనతలే కారణం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎవరు తప్పు? చెప్పండి, ఎవరు తప్పు? మనకున్న బలహీనత. దేనికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. మనకున్న బలహీనతే. ఏదో బలహీనత ఉంటది, ఏదో బలహీనత. కొంతమంది కోపం వల్ల బలహీనత ఉంటది,
కోపం, ఆ కోపం వల్ల ఎన్ని పోగొట్టుకుంటున్నా అనేక రకాల పరిణామాలకి దారి తెస్తుంది. వాడు అభివృద్ధికి అదే ఆటంకం. చెప్పండి, వాడు అభివృద్ధికి అదే ఆటంకం. కొంతమందికి అసూయ లోపల చుట్లా పెరిగిపోతాయి, లోపల పుష్పించేస్తుంది, పువ్వులు కాయలు ఫలాలేసేస్తుంది. ఏంటి అసూయ. కానీ అది జీవితం ఎప్పుడు కూడా గొర్రెతో ఒక బెత్తెలాగా ఉండిపోతుంది. గొర్రె ఎంత సైజు పెరిగినా తోక మాత్రం బెత్తడే ఉంటుంది. అంత బలంగానే. వయసు అబ్బో 30 సంవత్సరాలండి, అబ్బో 40 సంవత్సరాలండి, మంచి బలంగా ఉందండి, కానీ తోక బెత్తడే. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఆశీర్వాదం దగ్గర ఉన్నారు కానీ ఆశీర్వాదం పొందకపోవడం కారణం నీలో ఉన్న బలహీనతే. చెప్పండి, నీలో ఉన్న బలహీనతే కారణము. కొంతమంది అదే రకంగా జీవితాల్లో ఉంటున్నాయి. ఆశీర్వాదం దగ్గరే ఉన్నారు కానీ ఆశీర్వాదం పొందలేకపోతున్నారు. నేను చెప్తాను, ఈ రోజు నీ బలహీనతే. నేను చెప్తున్నాను, దేవుడు ఆశీర్వదించాలంటే నేనంటాను మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాలి. ఈ రోజు నేనంటాను, ప్రభు సన్నిధిలో మనకిచ్చిన ప్రతిదీ రూపాయి, మనకిచ్చిన ప్రతి ఒక్క ఎనకము, నెలకు వచ్చే ఎనకములో దేవుడికి దశంభాగం ఇవ్వాలని తెలుసు. కానీ దేవుడి దశంభాగం దొంగిలిస్తూ, దేవుడి దశంభాగం కూడా మనం తినేస్తూ దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకుండా మన జీవిస్తున్నాం. కాబట్టి ఈ రోజు నేను చెప్తున్నాను, చాలా మంది జీవితంలో ఆర్థిక పరమైన ఆశీర్వాదం లేదు. అది కోనేటి తప్పు కాదు. ఏ తప్పు? నీ తప్పే. చెప్పండి, ఎవరు తప్పుది? నీ తప్పే. నీకు వచ్చిన దాంట్లో దేవుడికి చాలా మంది అనుకుంటారు నేను కాబట్టి చెప్తున్నాను. ఏంటి నువ్వు ఇచ్చేది? దేవుడు ఇచ్చింది దేవుడు చెప్తున్నావు, నీదేం కాదు అది. చెప్పండి, అది దేవుడు ఇచ్చింది దేవుడికి ఎత్తున్నావు, నీది కాదు అది. అది నీది కాదు, అంతే. దేవుడు ఇచ్చింది దేవుడికి ఎత్తున్నావు. అంతేగాని నువ్వు గొప్పగా రావట్లేదు. నెలంత శక్తి ఇచ్చి, నెలంత ఆరోగ్యం ఇచ్చి, నెలంత గాలి ఇచ్చి, నెలంత బలాన్ని ఇచ్చి నువ్వు పని చేయడానికి ఇస్తున్నాడు అన్ని. నువ్వు పని చేస్తున్నావు. మన ఎలా తెలుసా? మా ఇంటికి ఎత్తే ఎంత ఎత్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? ఇదే పందా మందే. మందే మన మాట, దేవుడి మాట కూడా మందే. నేనంటాను, ఆర్థిక పరిస్థితి మనం మారటం లేదంటే కారణము ఇంకా దశభాగం విషయం దొంగగా ఉన్నామో. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వనంత వరకు నీ ఆర్థిక పరిస్థితి మాత్రమే నేను చెప్తున్నాను. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి పదవంత ఇవ్వనంత వరకు నీవు దేవుడి నుంచి ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు చూడడం అసంభవం. ఎందుకు మాట చెప్తాను సార్? కోనేటిలో తప్పులేదు, తీసుకొచ్చిన వాళ్ళతో తప్పులేదు, నిలబడిన వాళ్ళలో తప్పులేదు, వెయిట్ చేసిన వాళ్ళు తప్పులేదు. వాడిలో ఉన్న తప్పు, వాడిలో ఉన్న ఒకటి ఆ కాళ్ళు పని చేయకపోవడం, ఆ బలహీనతే వాడు అన్ని సంవత్సరాలు అక్కడ ఉండడానికి కారణం. జనకి స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా. వాడి బలహీనతే అక్కడ అన్ని సంవత్సరాలు. నేను అంటాను, చాలా మంది అన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోతున్నారంటే కారణం ఈ బలహీనతే. ఎన్ని సంవత్సరాలు సరే గొర్రె పేదలు తొక్కలాగే, ఆ గొర్రె పేదలు ఏంటంటే బెత్తులాగే చాలా మంది ఉండిపోతున్నారంటే మీ బలహీనతలు మీకు కారణం. ఎన్ని సంవత్సరాలైనా ఆర్థికంగా వృద్ధి పొందట్లేదు అంటే, ఎన్ని సంవత్సరాలైనా ఆశీర్వదించబడలేకపోతున్నారంటే నేను కారణం అంటాను, ఒక్కసారి ఆలోచించేది అది మీ బలహీనతే, మీ తప్పలే కారణం. ఎందుకంటే ఆశీర్వాదానికి కర్తలుగా మనం పిలుచుకున్నాడు, అప్పించే వారిగా మనం ఉంచుతానన్నాడు, తలగానే ఉంచుతానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు ఎవరి కోసం? పురుగుల కోసమా? ఇస్రాయల్ కోసమా? ఇజ్రాయల్ దేశం కోసమా? తెల్లల కోసమా? తెల్లల కోసమా? అమెరికా వాళ్ళ కోసమా? ఎవరి కోసం? మనందరి కోసం. చెప్పండి, ఎవరి కోసం? మనందరి కోసం. నీ కోసమా కదా? నా కోసమేనా? చెప్పండి, నా కోసం అని చెప్పండి. ఆ వాగ్దానాలన్నీ గడి చెప్పండి, ఎవరి కోసం? నా కోసం. కానీ ఎలా ఉన్నాయి? నెరవేరయ్యా? చెప్పండి, నెరవేరయ్యా? కారణం నెరవేరపడడం కారణం నెరవేరలేదంటే దాని అర్థం తెలుసా? నేను ఇంకా గట్టి మీదే. చెప్పండి, ఇంకా గట్టి మీదే ఉన్నా, కోనేడు పక్కనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 35 సంవత్సరాల నుంచి. కోనేడు పక్కనే ఉన్నా కానీ కోనేటిలో గొప్పడికి వచ్చి ఒకసారి కూడా దిగలేదు. నీ వంతు ఏమైంది తెలుసా? అందరు సాక్ష్యాలు చెప్తుంటే అన్నాడు తప్ప అందరూ వచ్చేసేసి జబ్బులు పోతాం తీరిపోతానంటే సంతోషించుతారు. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం, తెగ ఆడేసేవాళ్ళం క్రికెట్. శివన్ గారు అబ్బాయి మాస్టర్ గారు ఉన్నారు, కరుణ్ కుమార్ గారు ఇలా ఉంటున్నారు. ఆయన నాలో సగం దూరము, నేనే పక్క అంటే నాకు మీద పక్క ఉండు ఆయన. ఇప్పుడు ఎప్పుడైనా మనిషి నేను ఎలా ఉండిపోయాను.
ఎలా ఉండేవాడు. ఆయన ఓపిక ఉండేది కాదు బాబు, క్రికెట్ ఆడని ఓపిక ఉండేది కాదు. నేను రా క్రికెట్ ఆడాను వాడ పడలేక వచ్చేవాడు. వచ్చినా బ్యాట్ పట్టుకోగలడా, బాల్ వేయగలడా, ఆ గడ్డ మీదకి వచ్చి బ్యాట్ తెచ్చి కొడుతుంటే క్యాచ్ అనుకుంటే కారణం బాబా ఆడలేక, ఓపిక లేక. ఆడాలని ఉన్నా ఓపిక సరిపోయేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ గట్టు మీదే కూర్చుని చప్పట్లు కొట్టడమే. ఆటకు వచ్చినాడు ఆడలేక ఏం చేశాడు, గట్టు మీద కూర్చుని నేను డబ్బు క్యాచ్ పెట్టినా, బౌలింగ్ వేసినా, వికెట్ పడినా చప్పలు కొట్టు. ఈరోజు చాలా మంది పరిస్థితి గట్టు మీద కూర్చొని చప్పలు కొడుతున్నారు అంతే. ఆడడానికి దేవుడు పిలిస్తే గట్టు మీద కూర్చుని చెప్తారు, ఏం చెప్తారు, చప్పలు కొడుతున్నారు. ఆలోచించండి, దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం పిలిస్తే మనం ఇంటికి అప్పులట్టుకు తిరుగుతున్నాం. చెప్పండి, దేవుడు మనం ఒకరికి పెట్టే స్థితిలో ఉంటే మనం ఎవరు పెడతారా ఎదురు చూస్తున్నాం. నేను అంటాను, దేవుడిది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదని. అది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి తప్పు కాదు. అది నీలో ఉన్న బలహీనతే కారణము. దేవుడు దశంభాగం ఇవ్వాలని సరే ఇవ్వం. ఎలాగంటే అప్పులు, ఎలాగంటే కుటుంబం కలదు. పెద్ద కుటుంబం ఉన్నప్పుడు నాన్నగారు రక్షణ పొందిన దశభాగం ఇవ్వాలని రక్షణ పొందడం మానేసారు అండి సార్. దశభాగం ఇవ్వాల్సి వస్తుందని రక్షణ పొందడం మానేసారు చాలా రోజులకు. పాస్ గారు అన్నారు, అంత బాధపడకండి, నాకు ఇవ్వండి, ప్రార్థన చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అన్నారు. అలాగే ఆ ఒప్పందం రక్షణ తీసుకున్నారు. పాస్ గారు ప్రార్థన చేసి మళ్ళీ ఇచ్చేస్తానంటే మనసు అంగీకరించలేదు. అబ్బా దేవుడు డబ్బు, మా డబ్బు వాళ్ళు తీసి, దేవుడు డబ్బు తీసి, ఆ పక్క డబ్బు తీసి, ఆ డబ్బు తీసి గంటి డబ్బులు మాయే అనుకున్నారు. తీసుకోకుండా దేవుడే నడిపెత్తాడు అనుకున్నాడు. నేను అంటాను, అంతకుముందు మరి చాలా కష్టాలు పడ్డారు. కానీ దశంభావం ఇచ్చిన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఫస్ట్ లేకుండా ఉత్తు జీతం మీద, ఉత్తు ఉద్యోగం మీద ఎంత కుటుంబాన్ని నడిపిస్తూ ఈ గృహం కట్టారంటే నేను అంటాను కేవలం దేవుడిచ్చిన కృప. ఎవరండి ఉత్తి ఉద్యోగం మీద ఎంత ఇల్లు కట్టేవాడు ఎవరంటారండి? ఏ ఆస్తుపాస్తులు వెనకతలు రాకుండా. నేనంటాను, దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా నమ్మదగినవాడు. చెప్పండి గట్టిగా చెప్పండి. అప్పులు ఉన్నాయని నేను ఎలా ఇవ్వగలను అనుకోకు. అప్పులు చమ్మనే అనుకుంటారు సార్, అప్పులు తీరిపోయి ప్రభా ఆ రోజు నుంచి చూసుకో తెగ నమ్మకంగా ఉంటాను నీకు. ఏంటి ఇప్పుడు అప్పులు తీరిపోయి నమ్మకంగా ఉంటాడంట. అప్పులు తీరాలంటే మొత్తం దేవుడు నువ్వు నమ్మకంగా ఉండాలి. కానీ మనం చేసేది అప్పులు తీరేక నమ్మకంగా ఉంటాడంట. దశభాగం ఎప్పుడు చేస్తారంట? అప్పులు తీరేక ఎత్తాడంట దశభాగం. నేనంటాను, ప్రభు సన్నిధిలో నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది పోవాలంటే మొట్టమొదటి నువ్వు దేవుడికి నమ్మకంగా చెప్పండి. దేవుడికి చేయవలసింది నువ్వు మొట్టమొదటిగా చెయ్యి. అప్పుడు దేవుడిని అనడానికి హక్కు ఉంటుంది. ప్రభా నేను ఈ విషయంలో నమ్మకంగా ఉన్నాను, నేను ఈ విషయంలో వాక్య ప్రకారంగా జీవిస్తాను, నీవు ఈ నా విషయంలో కార్యం చెయ్యాలి అంటావా లేదా? చెప్పండి. అధికారం మనకు అప్పుడు ఉంటా. దేనికి సంవత్సరం చెప్తామండి. హల్లెలూయా. అప్పుడు ఈరోజు బెతెస్దా కోనేరు పక్కనే ఉన్నాం కానీ ఏమి లేదు మనకి. చెప్పండి గట్టిగా. బెతెస్దా కోనేరు పక్కనే ఉన్నాం కానీ మనకి ఏం లేదు, స్వస్థత లేదు. కోనేరు పక్కనే ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చుని పోయాం, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చింది ఎవరో వచ్చి తీసుకొచ్చి పెట్టేశాడు. ఎలా పెట్టాడో అలాగే ఉన్నాం ఈ రోజు వరకు. ఫస్ట్ ఎలా పెట్టాడో అలాగే ఈ రోజు వరకు కూడా ఉన్నాం. కథలే కాలేదు, మాట లేదు, ఏమి లేదు, కూర్చునే ఉన్నాం. ప్రియ సహోదరి సోదరి, నేను మాటలు ముగిస్తున్నాను. ప్రభు సన్నిధిలో ఈరోజు బెతెస్దా కోనేరు పక్కనే ఉన్నావు కానీ స్వస్థత లేకపోవడానికి కారణం ఏంటి సార్? నీకున్న బలహీనతే, నీకున్న ఆటంకమే ఈరోజు నీ కరువుకి కారణం. నీకున్న బుద్ధే ఈరోజు నీ కరువుకి కారణం. ఈరోజు నీకున్న ఆయా వసూయే ఈరోజు నీ కరువు కారణం. ఈరోజు నీకున్న కోపమే నీ సమస్యకు కారణం. ఈరోజు నీకున్న అదృప్తే ఈరోజు నీ కుటుంబ పరిస్థితికి కారణము. వారి మీద కోపడుతూ వస్తానని, ఇంట్లో మీద అందరి మీద కోపడుతూ వస్తానని, పిల్లల మీద కోపడుతూ వస్తానని, ఇంట్లో వచ్చావంటే ఆనందంగా ఉంటుంది తప్ప అంతేగాని వచ్చాడు రా బాబు అని మనసు రాకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళావంటే పిల్లలకి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. నువ్వు ఇంటికి వెళ్ళావంటే భార్యకి ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు, ఈడు వచ్చాడు అంతే వాతావరణం మారిపోతుంది అని అనుకోకూడదు. భార్య మీద కేకలిస్తూ, భార్య మీద అనేక రకాలుగా గొడవడుతూ, భార్యను కొట్టేస్తూ, భార్య మీద రకరకాలుగా చేదరించి మాటలు మాట్లాడుతూ ఈ రోజు ఉన్నావు. అదే నీ కారణం. నీ జబ్బుకి నీ బలహీనత కారణం అదే. బాగా గమనించు. భార్యని దేవుడు ఇచ్చాడంటే అది దేవుడి చిత్త ప్రకారం ఇచ్చాడు. దేవుడికి లెక్క అప్పు చెప్పాలి. పిల్లలు ఇచ్చాడంటే చాలా మంది పిల్లలు లెక్క చేయరు. దేవుడు ఇచ్చి బహుమానం అన్నాడు, బహుమానానికి దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన బహుమానం ఏం చేస్తావు అని దేవుడు లెక్క అడిగితే ఏం చెప్తావు సమాధానం?
నేను అంటాను ప్రభు సన్నిధిలో భార్యను చూసి భర్తకి చెప్పండి సంతోషం కాదు. వీళ్ళతో చూసి పిల్లలకి సంతోషం ఉండాలి అంతేమంది. కానీ కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు ఎలా కనబడతారు సార్? తండ్రి ఎలా కనబడతారా? రాక్షసులుగా కనబడతారు. కొంతమంది పిల్లలకి ఎలా కనబడతారు? తండ్రి వచ్చేసాడు రా, తాగేసి వచ్చేసాడు, ఇంట్లో రసరస మా అమ్మని కూడా ఎత్తాడు, ఓ ఇంట్లో సామాన్లని బయటికి తీసుకెళ్తాడు. ఇది కాదు పిల్లలకు ఉండవలసింది. ఈరోజు మా నాన్న వస్తున్నాడు అని కోసం ఎదురు చూసేలాగా ఉండాలి. చెప్పండి చెప్పండి, మా నాన్న వస్తున్నాడని నీ కొరకు ఎదురు చూసేలాగా, మా వారు ఎప్పుడు వస్తానని భార్య నీ కొరకు ఎదురు చూసేలాగా అంటారు. ఇది పోతే పోని అన్నట్టుగా ఉండకూడదు. ఈరోజు ఎలా ఉంది మన జీవితాలు? కొనేది పక్కనే ఉన్నావు కానీ స్వస్థత చెప్పండి లేదు. నువ్వు బాగుపడాలని నేను చెప్తున్నాను. నీకున్న బలహీనత తీసివేసుకో, దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. Thank you, Jesus. Praise the Lord. Hallelujah. Thank you, Father, Lord Jesus. Glory. Hallelujah. 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 Glory, glory. Stotram, 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 stotram. Sharon. Hallelujah. 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 అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చేద్దామండి. దేవుడు ఎంతవరకు మీతో ఈరోజు చాలా మంది కోనేరు పక్కనే ఉండిపోయారు. ఎప్పుడో తెలీదు, అది సంవత్సరం తెలియదు, 2 సంవత్సరాలు తెలియదు, 3 సంవత్సరాలు తెలియదు. ఎప్పుడు ఆ కోనేరు దగ్గర రావడం బాగానే వచ్చారు, కానీ ఆ కోనేరు దగ్గర ఉండిపోయారు. కోనేరు దగ్గర వచ్చింది దేనికోసం తెలుసా? స్వస్థత కోసం. ఏదో చూడడానికి రాలేదు, కోనేరు దగ్గర స్వస్థత కోసం వచ్చాడు. ఏదైతే పొందుకోవాలో అదే పొందలేకపోయాడు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడే మాత్రం ఉండిపోయాడు. ఆలోచించు ప్రియ సహోదరి, రక్షణ పొంది 8 సంవత్సరాలు అయింది. కొంతమంది అనుకుంటున్నారు 2013